వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ లో తిరుగుబాటు మొదలైందన్న టాక్ జోరుగా వినిపిస్తోంది. మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ తో మొదలైన రివర్స్ గేర్ అంతకంతకు పాకిపోతుందన్న గుసగుసలున్నాయి. మంత్రి పదవి రాలేదన్న కోపంతో సీఎం టార్గెట్ గా పార్టీపై ఫైర్ అయ్యారు రాజగోపాల్ రెడ్డి. ఆ తర్వాత ముఖ్యంగా నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించిన సమస్యలు, పార్టీలో అంతర్గత విభేదాలు, ఇతర రాజకీయ అంశాలు కూడా తోడవుతున్నాయి. నియోజకవర్గాలకు అభివృద్ధి నిధులు రావడం లేదని పలువురు ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రభుత్వంతో పాటు పార్టీతో విభేదించి తిరుగుబాటు జెండాను ఎగురవేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఇన్ఛార్జ్లపై కార్యకర్తలు తిరుగుబాటు చేస్తున్న సందర్భాలున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఇక అయితే మొదట కోమటిరెడ్డితో మొదలైన ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, అనిరుద్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిలు బయటపడ్డారన్న విమర్శలున్నాయి. ఇలాంటి వారు పార్టీలో ఇంకెంతమంది ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి ప్రచారం ఉండగానే కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం కూడా లేకపోలేదంటున్న వాక్యాలు కూడా వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత ఈ విభేదాలు మరింత పెరుగుతున్న ప్రచారం కూడా ఉంది. మొన్న ఈ మధ్య జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు గలమెత్తారు. మాకు సమయం కేటాయించడం లేదని, ఇంకా టైం కావాలంటూ స్పీకర్ను కోరడం కూడా తిరుగుబాటు జెండేనంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. బయటకు తెలియకుండానే పార్టీలో అసమ్మతి జోరుగా విస్తరిస్తుందన్న టాక్. ఇక ఇప్పటికే మంత్రుల్లో సమన్వయం లేక బహిరంగంగా మీడియా ముందుకు వస్తున్న ఘటనలు కూడా ఉన్నాయి. అలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మెజార్టీ మంత్రుల మధ్య విభేదాలు బగ్గుమంటున్నాయి. అవి తాత్కాలికంగా చల్లారినా ఎప్పుడైనా లావాలా బద్దలవుతాయంటున్న పొలిటికల్ విశ్లేషకులు. కొంతమంది గ్రూపు కట్టి సీఎంకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న టాక్ కూడా ఉంది. ఇలా మంత్రులే కాదు, ఎమ్మెల్యేలో కూడా అసంతృప్తి సెగలు కక్కుతుందా? గతంలోనే ఓ 10 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేక గ్రూప్ పెట్టి సమావేశమయ్యారన్న ప్రచారం జోరుగా సాగింది. అలాంటిది ఆ 10 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి ప్రతిబంధకంగా మారారా? వాళ్ళంతా మరికొందరిని కలుపుకొని టైం కోసం ఎదురు చూస్తున్నారా? అసంతృప్తి గ్రూప్ లో సీఎం సొంత జిల్లా ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉన్నారా? మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలనే రేవంత్ నియంత్రణలో పెట్టుకోలేకపోయారా? రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, మొత్తానికి కాంగ్రెస్ లో అసంతృప్తి పెరిగిపోతున్న టాక్ వినిపిస్తోంది. ఏంటి డీటెయిల్స్ ఏంటి? సూర్య, గుడ్ ఆఫ్టర్నూన్. సో అంటే తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది అని అంటే చాలా రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. రకరకాల వ్యవహార శైలి నడుస్తుంది. ఒకవైపు ప్రభుత్వం ఏర్పడ్డ మొదట్లోనే పార్టీ ఫిరాయించారు ఎమ్మెల్యేలు. ఆ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు మేము పార్టీలో బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ లో లేవని వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం వీళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నామని వీళ్ళు గట్టిగా చెప్పుకోలేకపోతున్నారు. టెక్నికల్ గా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా రాజకీయంగా మాత్రం కాంగ్రెస్ పార్టీతో వీళ్ళు కొనసాగుతున్నది జగమెరిగినటువంటి సత్యమే. ఇక స్పీకర్ కోర్టులో ఉంది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారంటే మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాం అన్నటువంటి సమాధానానికి ఆయన బీఆర్ఎస్ పార్టీకు లేఖ రాశారు. ఆ అంశం అట్లా ఉంటే మంత్రుల మధ్య సయోధ్య కుదరకపోవడం, పొన్నం వర్సెస్ అడ్లూరి, లేదంటే పొన్నం వర్సెస్ శ్రీధర్ బాబా, లేదంటే అటు అడ్లూరి వర్సెస్ వివేక, లేదంటే కొండ వర్సెస్ కండియల్ శ్రీహరి, కొండ వర్సెస్ నాయిని, కొండ వర్సెస్ ఉత్తము, కొండ వర్సెస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రకరకాల ఈక్వేషన్స్ తెలంగాణ పాలిటిక్స్ లో కనిపిస్తున్నాయి. అడ్మినిస్ట్రేషన్ కంటే కూడా రాజకీయాలు ఎక్కువగా రోజు మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వంలో కనిపిస్తోంది. ఇక ఈ అంశం ఇట్లా ఉంటే ఎమ్మెల్యేలు నిజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అసంతృప్తిగా ఉన్నారా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్ ఇంకా చెవుల్లో తిరుగుతూనే ఉంది. ఏమని? ఈ విచారణలు, కమిషన్లు కాకుండా పరిపాలన మీద దృష్టి పెడితే బాగుంటుందని చెప్పేసి గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రిని ఉద్దేశించి నేరుగా మాట్లాడారు. ఆ తర్వాత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కోవట్టున్నారని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఇక తర్వాత ఇప్పుడు కొత్తగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చాలా సంచలన కామెంట్ చేశారు. 1,00,000 కోట్ల డబ్బులన్నీ ఏం చేశారు? ప్రజల దగ్గరికి వెళ్తే మేము 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. పెళ్లిళ్లకు, చావులకు తప్ప ఎమ్మెల్యేలు పెద్దగా పనిచేసేటువంటి పరిస్థితి లేదు, గ్రామాలు అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి లేదు అని ఏకంగా మహబూబ్ నగర్ ముఖ్యమంత్రి జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేనే ఈ కామెంట్ చేయడం. మరోవైపు జూపల్లి కృష్ణారావు కూడా ఈ మధ్య కాలంలో సంచలన కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రికి జూపల్లికి మధ్యలో ఒక డివియేషన్ వచ్చిందని, అటు ఇంకా కొన్ని మంత్రి పదవులు ఖాళీగానే ఉన్నాయి, ఇంకొక 3 బెర్తులు ఖాళీగా ఉన్నాయని, అవి ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి అర్థం కానటువంటి పరిస్థితి ఇప్పుడు నడుస్తోంది. ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, ఓవైపు గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఓవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక,
ఇవన్నీ రకరకాల ఈక్వేషన్స్ నడుస్తూనే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. సో ఇప్పుడు వాట్ నెక్స్ట్? ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల పైన మంత్రులపైన అసంతృప్తిగా ఉన్నారా? ఎమ్మెల్యేలు మంత్రులపైనతో పాటు ముఖ్యమంత్రి పైన కూడా అసంతృప్తిగా ఉన్నారా? ఏ జిల్లాకు ఆ జిల్లా మొత్తం డీవియేట్ అయిపోయిందా, డైవర్షన్ అయిపోయిందా అన్నటువంటి చర్చలు బలంగా నడుస్తున్నాయి. చూద్దాం, ఎందుకు ఎమ్మెల్యేలు ఇది ఒక్క ఎమ్మెల్యే వరకే చూడాలా, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల పరిస్థితి అంతా అట్లాగే ఉందా? ముఖ్యమంత్రి సొంత జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యే నుంచే ఇట్లాంటి సంచలన కామెంట్స్ బయటకు వస్తే మరి మిగతా జిల్లాల పరిస్థితి ఏమిటి? కొన్ని జిల్లాలకు మంత్రులు కూడా లేరు. నిజామాబాద్ కానీ, ఇటు హైదరాబాద్ కానీ, అటు రంగారెడ్డి కానీ, అటు ఆదిలాబాద్ కానీ ఇన్ఛార్జ్ మంత్రులతో నడుస్తున్నటువంటి పరిస్థితి. అందే సత్యం గారు, శ్యామ్ సుందర్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. ముందుగా శ్యామ్ సుందర్ గారు, సంక్షేమ పథకాలు వేరు, బట్ ఎమ్మెల్యేలకు రావాల్సినటువంటి ఫండ్స్ వేరు. ఎందుకంటే ఎమ్మెల్యేలు గెలవాలంటే రాష్ట్రంలో అంటే ఆ రోజు ఆ పార్టీ ఇచ్చేటువంటి మేనిఫెస్టోతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇంకా చాలా హామీలు ఇస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ, మున్సిపాలిటీ సమస్యలు కానీ, సీసీ రోడ్ల సమస్యలు కానీ, గ్రామ పంచాయతీ సమస్యలు కానీ వీటన్నిటిని క్లియర్ చేస్తా అని చెప్పేసి ఈరోజు ఈ మాటలు, ఈ వ్యతిరేకపరమైనటువంటి కొంత నిరసనతో కూడినటువంటి మాటలు, నిరాశ మాటలు, డబ్బులు లక్షల కోట్లు వస్తున్నాయి, అవి ఏం చేస్తున్నారో అన్న ప్రశ్నతో పాటు కేవలం ₹1,00,000 కూడా మేము ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి ఉంది అని ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్ జిల్లా ముఖ్యమంత్రి సొంత జిల్లా. జనరల్గా ఏ ముఖ్యమంత్రి అయినా కానీ సొంత జిల్లాలకు ఎక్కువ నిధులు కేటాయించుకుంటూ ఉంటారు, సొంత జిల్లా అభివృద్ధి కోసం ఎక్కువ పాటుపడుతూ ఉంటారు. బట్ అదే సొంత జిల్లా చెందినటువంటి మంత్రులా లేదంటే ఎమ్మెల్యేలా ఈరోజు ఇట్లాంటి తిరుగుబాటు జెండా ఎగిరేస్తున్నారంటే ఇది దేనికి సంకేతం? మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి నాయకుల పరిస్థితి ఏమిటి? సో అసలు ఎమ్మెల్యేలకు నిధులు లేవా? సో ఆఖరికి చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి ఎమ్మెల్యేలు. వాస్తవానికి బడ్జెట్ ఉండాలి అక్కడ నిధులు ఇవ్వడానికి. అన్నిటికీ హామీలు ఇచ్చేశారు, అక్కడేమో నిధులు లేవు. ఆదాయం పెంపు మార్గాలు వెతకట్లేదు, ఆదాయం పెంపు మార్గాలు వెతకాలి. సో వీటి కారణంగా ఇబ్బందులు వస్తున్నాయి. వాళ్ళకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వాలి కంపల్సరీగా. ఇవ్వకపోతే ఎమ్మెల్యే పర్యటించలేడు అక్కడ. అందరు నిలదీస్తుంటారు, సార్ మాకు ఇది రాలేదు, అది రాలేదు, మాకు ఇది కావాలి, అది కావాలి అన్నప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ₹1,00,000 మంజూరు చేయడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు, మాకు నిధులు లేవు, ఈ పరిస్థితుల లోపల ఎమ్మెల్యేగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటేం లాభం అన్నట్టు మాట్లాడారు. కాబట్టి అంటే ఇది ఎట్లా చెప్పుకుంటారంటే కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువ, కాబట్టి మేము ఇలాగే మాట్లాడుకుంటుంటాం. ప్రజాస్వామ్యం ఎక్కువ అంటే మాట్లాడొచ్చేవో కానీ మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రుల పైన కంప్లైంట్ చేస్తూ ముఖ్యమంత్రుల పైన తిరుగుబాటు స్వాతంత్రం అనుకో, అదొక కలర్ఫుల్ డైలాగ్ కొట్టుకుంటుంటారు వాళ్ళు ఎప్పుడు కూడా. మా కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువ, అందరూ లీడర్లే, అందరూ మంత్రులే అనే లెవెల్లో ఫీల్ అవుతుంటారని చెప్తుంటారు. వాస్తవానికి అది అధికారంలో ఉన్న పార్టీకి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది. వాస్తవానికి ఆ ఎన్నిక సందర్భంగా ప్రతి ఒక్కరూ అక్కడ దృష్టి పెట్టుకొని పార్టీని గెలిపించుకోవాలా అని ఆలోచించాలి. కానీ ఈ ఎన్నిక ఉండగానే ఇక్కడ గొడవలు నడుస్తా ఉన్నాయి. శ్యామ్ సుందర్ గారు, ఇందులో ఇంకో పాయింట్, ఈ మధ్య కాలంలో కేబినెట్ భేటీలో జరిగినటువంటి సంఘటనలు ఏవైతే బయటకు వస్తున్నాయో, మంత్రులకు క్లాస్ బిక్కారు, మంత్రులతో సఖ్యత లేదు, మంత్రులకు ముఖ్యమంత్రికి మధ్యలో ఒక డిస్కషన్, అధికారులందరినీ పంపించిన తర్వాత కేబినెట్ లో ఇట్లాంటి చర్చలు జరిగినాయని చెప్పేసి వార్తా పత్రికల్లో వచ్చాయి. సరే, వచ్చిన మీడియాలో చర్చలకు వచ్చినా దీన్ని ఎవరు ఖండించలేదు, ఇప్పటివరకు ఏ మంత్రి కూడా ఖండించలేదు. సో దాన్ని అట్లాగే చూద్దాం. ఈ అంశం తర్వాత ముఖ్యమంత్రికి ఏమైనా ఎఫెక్ట్ పడబోతోందా కుర్చీకి? ఈ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, లేదంటే మంత్రుల వ్యవహార శైలి కానీ, ఏ జిల్లాకు ఆ జిల్లాకు ఒక ముఖ్యమంత్రి లాంటి బిహేవియర్ నడుస్తోంది. సో ఇది ఏమైనా వెనకాల నుండి ఇంకెవరైనా నడిపిస్తున్నారు అనుకోవాలా? బీహార్ ఎన్నికల తర్వాత ఒక భారీ కుదుపు ఏమైనా జరుగుతుంది అనుకోవచ్చు. ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? ఒకవేళ కనుక అది జరుగుతుందని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే ఇంత రేవంత్ రెడ్డి గారు అప్పుడే పార్టీలో చేరి అప్పుడే ముఖ్యమంత్రి అయ్యారు అంటే, అసలు పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే రేవంత్ రెడ్డి గారి పాలిటిక్స్ కారణంగానే అధికారంలోకి వచ్చింది. అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆయనను ముఖ్యమంత్రి చేసింది. ఒకవేళ చెయ్యకపోయి ఉంటే పార్టీ అప్పుడే మళ్ళీ అధికారానికి దూరం అయిపోయేది. ఎందుకంటే ఈయనకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు కదా ఖచ్చితంగా. కాబట్టి ఆ కాంగ్రెస్ అధిష్టానం అంత భారీ నిర్ణయం తీసుకుంటది అని నేను అనుకోవట్లేదు. తీసుకుంటే మాత్రం చాలా దాని పర్యవసనాలు వేరుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే డికే శివకుమార్ లాంటి మనస్తత్వం కాదు రేవంత్ రెడ్డి, అగ్రెసివ్ మనస్తత్వం. డికే శివకుమార్ అంటే అక్కడ
కర్ణాటకలో ఏదో అడ్జస్ట్ అయిపోతున్నాడు కానీ సిద్ధరామయ్య గారితోని. కానీ ఈయన అట్లాంటి వ్యక్తి కాదు. ఈయన తగ్గించేస్తే కష్టమయ్యే పరిస్థితి ఉంటది. రేపు పార్టీ నిలదొక్కుకోవడం కూడా కష్టమవుతుంది. ఈయన ఒక 20 మందిని బయటకు తీసుకొచ్చాడంటే పార్టీ ఉండదు. అంటే ఇంకోటి శ్యామ్ సుందర్ గారు, ఏమైనా ఇట్లాంటి కంప్లైంట్స్ లేదంటే ఇట్లాంటి ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తే ముఖ్యమంత్రిని కాపాడడానికి సొంత పార్టీ నాయకుల, మంత్రుల, ఎమ్మెల్యేల వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలు, కౌంటర్ చేయడాలు మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యమంత్రి ఆ సంబంధిత మంత్రులు అటాక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అట్లాంటివి ఏమీ జరగట్లేదు. భారీ వార్తలు బయటికి స్పెక్యులేట్ అయినా కానీ ఎవరు రెస్పాండ్ కావట్లేదు. ఈవెన్ జాతీయ అధిష్టానం కూడా ముఖ్యమంత్రిని వెనకేసుకునేటువంటి పరిస్థితి లేదా? సో ఈ సందర్భంలో జాతీయ అధిష్టానం ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం ప్రతిపక్షాలకు ఇవ్వట్లే. సహజంగా ప్రతిపక్షాలు విమర్శిస్తాయి ప్రభుత్వం. అవును, ఇక్కడ రివర్స్ వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రి ఒక కొండ సురేఖ గారే మొన్న వాళ్ళ అమ్మాయి ప్రెస్ ముందుకు వచ్చేసి సీఎం కు కూడా సంబంధం ఉంది, ఒక కంపెనీని బ్లాక్ మెయిల్ చేసే విషయంలో సీఎం ఛాంబర్ నుంచే వచ్చినాయి ఆదేశాలు, .1 లో గన్ పెట్టి బెదిరించారు అని చెప్పేసి. అంటే వీళ్ళకి ఇంకా ప్రతిపక్షాలకు అవకాశం లేదు ఇంకా విమర్శించడానికి. సో వాళ్ళే కుమ్ములాటల లోపల గవర్నమెంట్ బదనాం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది అనేది పక్కన పెడితే ముఖ్యమంత్రిని మార్చేంత ధైర్యం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నేను అనుకోవట్లేదు. యాటిట్యూడ్ చాలా ఎక్కువగా ఉంటది. యాటిట్యూడ్ వేరే ఆయనది. కాబట్టి ఆయన ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొని ఆ స్థాయికి వచ్చిన వ్యక్తి. కాబట్టి అంత ఈజీగా ముఖ్యమంత్రి పదవిని వదులుకుంటాడు, ముఖ్యమంత్రి స్థానం నుంచి దింపేస్తారు అని నేను అనుకోవట్లేదు. దింపేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆయన మరో షిండే కాకుండా ఉంటాడు అనేది అనుకోవడానికి కూడా లేదు. అది సత్యం గారు, మరో షిండే అటువంటి పరిస్థితి ఉందా? ఎందుకంటే షిండే అవ్వాలంటే ఇక ముఖ్యమంత్రి బయటకు వెళ్ళాలి. అట్లాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రికి అంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉందా? ఎందుకంటే ఆయన వెనకాల గెలిపించుకున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ముఖ్యమంత్రితో ఉన్నారనుకోవాలా? ముఖ్యమంత్రి మార్పు అనేది చర్చనీయాంశమే కాదండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో క్రౌడ్ పుల్లర్ లేరు గతంలో. ఇప్పుడు మన అధికారంలో కేసీఆర్ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి క్రౌడ్ పుల్లర్ లేరు. ఎవరో అది మన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వస్తే కొంతమంది వచ్చేవాళ్ళు, లేకపోతే లేదు. 6 ఎమ్మెల్యేలు మిగిలినటువంటి స్థితి, 15% ఓటింగ్ పడిపోయినటువంటి స్థితి. అక్కడి నుంచి ఈ 40% ఓటింగ్ పెరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే ఖచ్చితంగా మనం ఇష్టం ఉన్నా లేకున్నా రేవంత్ రెడ్డి కారణం అనేది కారణం, అది వాస్తవం. తర్వాత ముఖ్యమంత్రి కావడానికి కూడా అధిష్టానం ఆశీస్సులే కాకుండా దరిదాపు 65 మందిలో 59 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేసిండు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యిండు. తర్వాత క్రౌడ్ పుల్లర్ కావాలని కాంగ్రెస్ వెతుకుతుంది కాబట్టి అధిష్టానం గమనించింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సభలలో క్రౌడ్ పుల్లర్ ఎవరనేది వాళ్ళు గమనించారు. ఖచ్చితంగా ఆఫ్టర్ కేసీఆర్ ఈ స్టూడ్ నెంబర్ 2 ఇన్ అసెంబ్లీ ఎలక్షన్స్. కాబట్టి ఆనాడు కేసీఆర్ తోట క్రౌడ్ పుల్లర్ రేవంత్ రెడ్డి. ఇప్పుడు కూడా కాంగ్రెస్ తరఫున ఆయనకు ఆల్టర్నేటివ్ క్రౌడ్ పుల్లర్ లేదు. ఆయనకన్నా తెలివికల్లో ఉండొచ్చు, ఆయనకన్నా ఎక్కువ సర్వీసులు చేసినటువంటి వాళ్ళు ఉండొచ్చు, ఆయనకన్నా అధిష్టానంతో పరిచయం చేయనటువంటి వాళ్ళు ఉండొచ్చు. కానీ అసలు బేసిక్ గా జనాన్ని రాబట్టుకునే నాయకుడు లేడు. అది రేవంత్ రెడ్డికి ఉంది. కాబట్టి ఇవాళ కొన్ని తప్పులున్నా రేవంత్ రెడ్డిని సరి చేసుకో అని చెప్తారు తప్ప రేవంత్ రెడ్డిని మార్చే ధైర్యం అధిష్టానం చేయదు. ఇక్కడ వాళ్ళు కూడా ఆ స్థాయికి పోరు. కాబట్టి ఈ ముఖ్యమంత్రి మార్పు అనేటువంటి చర్చనీయాంశం ఇప్పుడు కానే కాదు. సో ఇప్పుడు అంటే గాడిన పెట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు ఆయన చేతుల్లోనే పగ్గాలని అనుకోలేదు. ఇంకా నేషనల్ కాంగ్రెస్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు పెద్దగా. ఇప్పుడు ఈ అసంతృప్తులన్నీ కూడా ఏ అసంతృప్తి అయినా ఒకటి వాళ్ళ గుర్తింపు కోసం చేపడే తాపత్రయం, 2 మంత్రులు కొద్ది అవినీతి లాభం పొందామనేటువంటి తాపత్రయం, ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రులు అయిదాం లేదా నిధులు అసలే లేవు మేము ఉత్త చేతులతో తిరగాల్సి వస్తున్నటువంటి అసంతృప్తులు. ఇటువంటి నిధుల అసంతృప్తి, పదవుల అసంతృప్తి తప్ప కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోయి ఇంకో పార్టీని గెలిపించే స్థితి కూడా లేదు. అవతల ఇంకో పార్టీ వాడుకునే స్థితిలో కూడా లేదు. వీళ్ళు ఎవరైనా 4-5 ఉపయోగపడతామన్నా అవతల ఏ పార్టీ ఉపయోగించుకునే స్థితి లేదు. బీజేపీ నెంబర్ 8, తర్వాత బీఆర్ఎస్ ఈజ్ 39 - 10 ఈజ్ ఎట్ 29. కాబట్టి ఏ పార్టీ వీళ్ళని వాడుకునే స్థితి కూడా లేదు. కాబట్టి ఈ అసంతృప్తుల్ని
ఖచ్చితంగా బుజ్జగించడం, నిధులు సమీకరించడం, ఇవన్నీ నిధులు ఇవ్వటం అన్ని కూడా చేయాలి. పదవుల కోసమే కాదు, అడ్మినిస్ట్రేషన్ ఒక భాగంగా వాస్తవం. అవును అవును. ఎస్, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. ఆలోచన చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు, అట్లాగే శ్యామ్ సుందర్ గారు. సో ఒక అసంతృప్తి మాత్రం ఎమ్మెల్యేలో కనిపిస్తోంది. ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి మాటల్లో కుండబద్దలు కొట్టినట్టయింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో, విచారణలు కమిషన్లు కాదు పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి, సో పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ లేదు అన్నది ఎమ్మెల్యేల మాటల్లో కనిపిస్తోంది. ఇంకోవైపు మంత్రులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రులకు మధ్య సయోజ కుదరడం లేదు. వీటన్నింటినీ ఫెయిల్యూర్ సీఎంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని ఢీకొడుతూ ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు రేవంత్ రెడ్డి, ఈ పరిస్థితులు అన్ని అధిగమించి ఎట్లా స్థానిక సంస్థల ఎన్నికలు కానీ 42% రిజర్వేషన్ కానీ అట్ సేమ్ టైం జూబ్లీహిల్స్ ఎన్నికలకు కానీ ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు అన్నది చూడాలి. ఎనీవే దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.